నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారతదేశానికి ఒక పెద్ద షాక్ తగిలింది. ప్యాసింజర్ వాహనాలు, ఆటో విడిభాగాల వంటి రంగాలలో భారత్ స్థిరమైన డిమాండ్ను సృష్టించుకున్న మెక్సికో ఇప్పుడు భారత్తో సహా ఆసియా దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు ఏకంగా 50% వరకు ఉండనుంది. మెక్సికో సెనెట్ ఆమోదించిన ఈ నిర్ణయం భారతీయ ఎగుమతులపై ఎంతటి ప్రభావం చూపనుంది? అమెరికా ఒత్తిడిని నివారించడానికి మెక్సికో తీసుకున్న ఈ చర్యలేమిటి? భారతదేశ ఎగుమతిదారులు ఎలా ప్రభావితం కాబోతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మెక్సికో అమెరికాకు పొరుగున ఉన్న ఒక దేశం. అంతర్జాతీయ వాణిజ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించే ఈ దేశం ఇప్పుడు భారత్తో సహా తమతో వాణిజ్య ఒప్పందాలు లేని ఆసియా దేశాలకు షాక్ ఇచ్చింది. 2026 జనవరి నుంచి 1400కు పైగా వస్తువుల జాబితాపై దిగుమతి సుంకాలను 5% నుండి 50% వరకు పెంచడానికి మెక్సికో సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ సుంకాల పెంపు ప్రధానంగా టెక్స్టైల్స్, ఫుట్వేర్, గృహోపకరణాలు, కార్లు, ఆటో విడిభాగాలపై వర్తిస్తుంది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశానికి 31వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మెక్సికో. ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $8.6 బిలియన్ చేరింది. మెక్సికో నూతన అధ్యక్షురాలు క్లాడియో షిన్బామ్ రెండో ఏడాది పాలనలోకి అడుగుపెట్టిన వేళ ఈ సుంకాల పెంపు నిర్ణయం వర్తించింది. వారి ప్రధాన వాణిజ్య వ్యూహం అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన యునైటెడ్ స్టేట్స్ నుండి సుంకాల ఒత్తిడిని నివారించడమే. ముఖ్యంగా చైనా నుండి దిగుమతయ్యే వస్తువులపై ఈ కొత్త డ్యూటీలు ఒక అదనపు అస్త్రాన్ని చేర్చాయి. ఇదే సమయంలో అమెరికా నుండి సుంకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారతదేశానికి మెక్సికో నిర్ణయం మరింత ఇబ్బందికరంగా మారనుంది. పెంచిన ఈ డ్యూటీలు భారతీయ కంపెనీలు ఇప్పటికే మంచి పట్టు సాధించిన రంగాలపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తాయి. మెక్సికో భారతదేశం నుండి ఎగుమతయ్యే వాటిలో కార్లు ప్రధానం. ఇందులో హ్యుండై క్రెటా, కియా మ్యాగ్నెట్, వోక్స్ వ్యాగన్, మారుతి సుజుకి, కోడా వాహనాలు వంటి పూర్తిగా తయారైన యూనిట్లు ఉన్నాయి. ఆటో విడిభాగాలు కూడా భారత ఎగుమతుల్లో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. భారత రాయబారి పంకజ్ శర్మ ఇటీవల మాట్లాడారు. మెక్సికోలో ఎరువులు, ఆగ్రోకెమికల్స్ వంటి 250కి పైగా భారతీయ సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు. గత సంవత్సరం భారత పెట్టుబడులు సుమారు $650 మిలియన్ ఉన్నాయని ఆయన వెల్లడించారు. పంకజ్ శర్మ చెప్పిన వివరాల ప్రకారం రెండు దేశాల మధ్య వాణిజ్యం ఉన్న సామర్థ్యానికంటే చాలా తక్కువగా ఉందట. ఇరు దేశాలు పరస్పరం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా పంకజ్ శర్మ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అయినప్పటికీ మెక్సికో విధించిన ఈ కొత్త సుంకాలు రాబోయే రోజుల్లో భారత ఎగుమతిదారులకు పెద్ద సవాలుగా మారనున్నాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.